హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. ఈరోజు డైరెక్ట్ మాట్లాడుతున్నాను. ఏంటంటే కొత్తిమీర పండుమిర్చి పచ్చడి. కొత్తిమీరలో నూనె వేపేస్తాను. పండుమిర్చి గోంగూర మా వారి ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు తెచ్చారు. ఈ రెడ్ది కనిపిస్తుందా, ఇది రెడ్ చిల్లీ గోంగూర. అది వేయించేసి కారం వేసేస్తే ఇవాళ అయిపోయి. గురువారము చేస్తున్న వీడియో ఇది. ఇడ్లీలు చేసేసాను. నా పెద్ద కూతురు గురువారం కోసము, మా ఆయన గురువారం కోసం కాదు, మా ఆయన కోసము టీ చేసింది. ఆమె తాగినప్పుడు కంపల్సరీ చేస్తా. సాయంత్రం నేను చేసి ఇవ్వను అనమాట. సో ఇడ్లీ చట్నీ. మీరు షార్ట్స్లో చూసారు కదా, పండుమిర్చి పచ్చడి అది ఉంది. మా వారు ఇడ్లీలు అది కూడా తింటారు. నేను కొంచెమే అన్నం పెడుతున్నా, ఇద్దరు పిల్లలకి వచ్చాను. ఎందుకంటే వాళ్ళిద్దరికి అన్నం, పొద్దున ఇడ్లీలు తిన్నారు, నేను కూడా ఇడ్లీ తిన్నాను అనుకోండి. ఇంకా నేను మలాబార్ రోటీస్ ఉన్నాయి, అది ఫ్రై చేసుకొని తింటాం. మా వారికి పెట్టి ఇడ్లీలు ఇంకా ఎన్నో కొన్ని మిగులుతాయి. ఒక 3 ప్లేట్లు ఏమో వస్తాయి, 2 ప్లేట్లు ఆయన తింటాను, 4 ఉంటాయి. సో అవసరమైతే ఒకటి రోటీ కాల్చుకుంటా. ఇది చేసేస్తాను. నన్ను చూపించేస్తాను కదా, ఇంకా పొయ్యి చూపిస్తాను. నేను పొయ్యి 2 చూపించడం అంటే కష్టం. నేను కనిపిస్తా పొయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు, అటు ఇటు తిరుగుతూ. సో నేనన్నా పొయ్యి అన్నా ఇద్దరిట్లో ఒకరే క్లారిటీగా కనిపిస్తాను మీ కిచెన్ దగ్గర. ఇది చూడండి, అంటించేసి ఇలా వదిలేసాను. ఇంకోటి ఏంటంటే ఈ చిమ్నీ ఆన్ చేస్తాం, డైరెక్ట్గా మాట్లాడడం కూడా కుదరదు. సో మళ్ళీ వాయిస్ ఇస్తాను. ఓకే, పొయ్యి చూపిస్తాను. షార్ట్ వీడియోలో పండుమిర్చి పచ్చడితో ఇడ్లీలు తినడం మా వారు చూపించాను కదా. ఆ ఇడ్లీ లేవంటే నేను వడలు చేసిన తర్వాత మినపప్పు మిగిలితే కలిపి పెట్టానన్నా కదా రవ్వ, అది కూడా షార్ట్ వీడియోలో పెట్టాను. దాంతో చేసినది అండి ఆ ఇడ్లీలు. చాలా బాగా వచ్చినాయి. అంటే మనకు మినపప్పు ఎంతో కొంత మిగిలింది అనుకోండి, ఇంకా కాసింత వేసేద్దాం పట్టు ఆ కాసింత వడలు వేసేసి మళ్ళీ తిందాంలే అని అనుకోకుండా, ఎందుకంటే వడలు ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా, డీప్ ఫ్రై అది. సో ఒక 4-5 వడల మీద మిగిలించుకున్నా కానీ మనకు పిండి మరుసటి రోజు, ఆ రోజే పొద్దున పూట మనము రవ్వ నానబెట్టేసి రాత్రి కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే కావాలంటే వేసుకోవచ్చు, లేదా ఆ మరుసటి రోజు వేసుకోవచ్చు. సో ఒక బ్రేక్ఫాస్ట్ కవర్ అయిపోతుంది. చాలామంది ఏంటంటే ఒకరు 2 మినపప్పు 1 రవ్వ, కొందరు 3 రవ్వ 1 మినపప్పు, 4 రవ్వ 1 మినపప్పు, 7 రవ్వ 1 మినపప్పు, ఇట్లా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కొలతలు వేసుకుంటారు కనుక అందాజుగా కలిపేసుకోవచ్చు. ఈ పండుమిర్చి పచ్చడి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఇంటికి, మా ఆయన ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఇక్కడ వచ్చిన కొత్తలో నేను కట్ చేసేయగలను, బట్ ఇంకా వాయిస్ ఇచ్చేస్తున్నానండి, ఏం కాదులే తడబడితే అనేసి. వాళ్ళ ఇంట్లో పోయినప్పుడు చేసినారు, అప్పుడు చెప్పినారు. వాళ్ళు గుంటూరు వాళ్ళే అనమాట. సో ఇక్కడ నేను మా ఊర్లో తెచ్చుకున్న పండుమిర్చి పచ్చడి వేసి చేస్తే ఆ టేస్ట్ రాలేదు, కానీ అక్కడి నుండి తెచ్చుకున్న ఇది విజయవాడ పండుమిర్చి పచ్చడి కదా. సో ఇది చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. అంతకుముందు చేసినది అంత నచ్చలే. మేబీ అందులో ధనియాలు కూడా వేయమంటే వేసాను అనమాట. ఇంతకుముందు బ్లాగ్ వీడియోస్లో చూపించాను. బట్ ఈసారి ఓపిక లేక ధనియాలు వేయకుండా ఉట్టిగా, దాంట్లో గోంగూర ఉందండి, ఆ గోంగూర ఫ్లేవర్ ఏం తెలియట్లేదు, ఉట్టి కారము పులుపు తెలుస్తుంది, ఉప్పు కారం పులుపు, పెద్ద సూపర్ టేస్ట్ లేదు. ఉప్మాలో వాటిలోకి తిని కవర్ చేయొచ్చు. సడన్గా గుర్తొచ్చా, ఈ పండుమిర్చి కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర పాడైపోతే కష్టము, 60 రూపాయలు అండి కట్ట కొత్తిమీర, అంత చిన్న కట్ట. అందుకని ఇంకా ఒక రోటీస్కు తినచ్చులని చేశాను. మా పిల్లలు ఒక్కొక్కసారి ఈ రోటి పచ్చళ్ళు తినరు. ఇదేంటంటే నూనెలో బాగా వేపితేనే రోటి పచ్చడి బాగుంటుంది. ఎక్కువ ఇట్లాగే నీళ్ళు లేకుండా వేపి ఒక్క చుక్క మిక్సీకి వేసేయాలండి. ట్రై చేయండి ఎవరన్నా, చేయకపోతే చాలా ఈజీ. ఇంట్లో పండుమిర్చి ఉంటుంది కదా, ఆ పండుమిర్చి ఏదైనా సరే ఇట్లాగా నేను వేసినట్టు పండుమిర్చి పచ్చడి ఉంటే చాలు. వీళ్ళైతే ధనియాలు వేయించి వేసుకోండి. అన్నంలో కంటే కూడా మనం చపాతీలలోకి వాటికి ఒక్కరికి ఏం వంట చేయాలో అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు చేసుకోనిక బాగుంటుంది. ఇంకా ఇది తినిపించనిక మా పిల్లల చేత నాకు 2 రోజులు పట్టింది. ఆ రోజు నేను తిన్నాను, తినండి పరోటాస్లో బాగుంది, తినండి అంటే తిననే తినరు. నేను అన్న ఈసారి బాగా కుదిరింది తినండి అంటే అప్పుడు తిన్నారు. నేను చేసిన తిక్క చేష్టలు ఏంటంటే ముందే వాటర్ వేసేసినాను,
కొంచెం తిప్పిన తర్వాత మూత తీసేయాలి కదా! నాకైతే ప్రీతి మిక్సీ చాలా బావుందండి. నేనిది 8 సంవత్సరాలుగా వాడుతున్నాను. దీని మీదున్న స్టిక్కర్‌లని ఇవి ఇయర్ ఫోన్స్‌కు వాటికి మొబైల్‌లోకొస్తాయి గదండీ! అవన్నీ తెచ్చి మా పిల్లలకు నవ్విస్తుంటా. దీనికి అతికిచ్చి పడేయండి. ఎక్కడ ఏం స్టిక్కర్‌లుంటే అది లుక్ ఉంటదని జెప్పేసి ఇప్పించుకుంటా పడేస్తుంటే. వాళ్ళకేవేవో అదే మొబైల్‌లకు దీనిలకంతా వస్తుంటాయి గదా! స్టిక్కరు బ్లూటూత్‌కి. ఇంక నాకెక్కడ స్టిక్కర్ దొరికితే తెచ్చి దాని మీద పెట్టేస్తుంటానండి పడేయొద్దని. మీరు గూడా పాత మిక్సీలకు ఇట్లాగా స్టిక్కర్ ఏసుకోండి. నేనైతే చూడండి ఇక్కడికొచ్చి నేను ఎన్నేళ్ళు వాడినా అనేది ప్రతిదీ చెప్తుంటాను గదా! అది గూడా క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే మేము ఈడికొచ్చి 5 ఏళ్ళు. దీనికి ముందు బెంగుళూరులో ఒక ఇంట్లో 3 ఏళ్ళు ఉన్నాం. అప్పుడెంత 8 ఏళ్ళు. ఆ ఇన్ ఆ 3 ఏళ్ళకు ముందు ఒక ఇంట్లో 2 ఏళ్ళు ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొన్నా. అట్లా లెక్కలేసుకుంటానండి. అందుకే అన్నీ ఈజీగా చెప్పగలను. ఊర్లు మారినేది, ఏ ఇంట్లో కొనేది అవి గుర్తుంటాయి గదా! లేకపోతే నాకేం అంత మెమరీ ఉండదండి. టోటల్‌గా ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు అమ్మో! 8 ఏళ్ల నుండి వాడుతున్నానా అనిపిచ్చింది. భలే ఉంటదసలు ఈ మిక్సీ కొనడానికి కారణం నేను చాలా మందిని వీడియోస్‌లో చూసినాను. ప్రీతినే వాడుతున్నారు. ప్రీతి ఎక్సలెంట్ అండి. నేను ఎక్కడైతే బెంగుళూరులో ఉన్నప్పుడు స్టీల్ సామాను అతను నాకేం చేశాడంటే రిపేర్‌కి తీసుకెళ్తే అది పనిచేయదు అని దాన్ని పడేసే వరకు మీకు వేరేది పాత మిక్సీ ఇస్తా అని ప్రీతి మిక్సీ ఇచ్చినారు. ఎవరో బైబ్యాక్ చేసిన మిక్సీ. సౌండ్ కొంచెం ఎక్కువుంది గానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకనేసి ఆళ్ళది వాడి పొయ్యి వెంటనే నేను ఆర్డర్ ఇచ్చినదేదో క్యాన్సెల్ చేసి నాకిదే కావాలని ప్రీతి కొనుక్కున్నాను తెలుసా! అలా షాప్‌లో వాళ్ళు ఇస్తారా మీకు? మాకైతే ఇచ్చేవాళ్ళండి. అతను తెలిసిన అంటే పక్కనే మా ఆయన బాగా క్లోజ్ ఉండటం వల్ల ఇంక పోపు గూడా ఏయనక్కర్లా చూడండి. అలాగే తినేసేయొచ్చు. అన్నంలో కంటే గూడా రోటీస్‌కు బావుంటది. ఎందుకంటే రోటీ ప్లెయిన్‌గా ఉంటది గదా! ఇది కొత్తిమీర నూనెలో వేపినాం కాడలతో సహా. నెక్స్ట్ కొత్తిమీర ఎక్కువ పాడైపోయే ముందు ఇది ఇలా చేసుకోండి. ఫ్రెష్‌గా అక్కర్లా మీ ఇష్టము. ఎందుకంటే పడేస్తాం గదా! కొత్తిమీర పాడైపోతుందని. సో, పడేసే సిట్యుయేషన్‌లో ఇది ట్రై చేయండి. అంత టేస్టీగుందో అసలు అంత టేస్టీగా ఉందసలు. మీ పండుమిర్చి పచ్చడి మీ దగ్గర తినకుండా పక్కన పడేసుంటారు. నల్లగైతే తినరు చాలామంది. అది పండుమిర్చి పచ్చడి ఒక 2 నెలల తర్వాత నల్లగయిపోతదండి. చింతకాయ గానీ, నిమ్మకాయ, పండుమిర్చి ఇవన్నీ. సో, వీటిని అందరూ అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటారు గదా! మేము టపర్‌వేర్‌లో పెడతాం గనక బయటే పెడతాము. మాకు కలర్ మారినా కొంచెమే మారతది. ఎక్కువ మారదనమాట. సో, నా వీడియో ద్వారా మీరు ఈ వీడియో చూసాక పండుమిర్చి పచ్చడి విత్ కొత్తిమీర మిక్స్ చేసుకోండి. ఇలా మన సొంతంగా గూడా ఏమైనా చేసుకోవచ్చండి. ఏ ఆకుకూరతో అయినా చేసుకోవచ్చని అనిపించింది. మెంతికూర గూడా నూనెలో వేపి కొంచెం ఇలా పండుమిర్చి పచ్చడి లేదా టమాటా పచ్చడి వేసి మిక్సీకేసుకోవచ్చు. ఒక పద్ధతి ఒకటి నేర్చుకున్నామంటే మనకే సొంత ఐడియాలొస్తాయి. బయట తెచ్చుకొని తినే కంటే ఏదైనా ఫుడ్ మన ఇంట్లో చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే దాన్ని మించిన ఆరోగ్యం లేదు. బయట ఫుడ్డు ఎంత ఘోరంగా ఉందంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక విషయం చెప్తా.